నమస్కారం, నేను తారక్. తారో గైడెన్స్కి స్వాగతం. వెల్కమ్ టు తారో గైడెన్స్. ఈరోజు మనం జనవరి 2024లో ఏం జరిగింది, ఫిబ్రవరి 2024లో ఏం జరగబోతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ యూస్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీకు ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. 8th, 17th, 26th, 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు, ఈ తారీఖుల్లో పుట్టిన వారికి, ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వారికి ఫిబ్రవరి 2024 మంత్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఏస్ ఆఫ్ స్వార్డ్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, ది హై ప్రీస్టెస్, మీకు చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి మంత్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ రావటం అనేది అర్థం ఏంటంటే, మీకు ఒక మంచి పదవి లేదా ఒక పొజిషన్ మీ వర్క్లో కానీ, లేదంటే మీరు ఉన్న ఒక క్యాడర్లో కానీ, లేదా మీరు చేస్తున్న మీరు గవర్నమెంట్ ఆఫీషియల్, లేదా మీరు ఒక పొలిటికల్గా ఉన్నారు, మీకు ఒక పదవి అనేది ఈ ఫిబ్రవరిలో మీకు అనుకున్నది వచ్చే అవకాశం ఉంది, లేదా మీరు అనుకున్న ఒక పొజిషన్ ఉంది, ఆ పొజిషన్ అనేది మీకు వచ్చే అవకాశం ఈ ఫిబ్రవరి మంత్లో ఉంది. కానీ ఆ పొజిషన్లో మీరు చాలా కష్టపడాలి, ఒక యుద్ధమే చేయాలి ఆ పొజిషన్లో, లేదంటే ఆ పొజిషన్ కోసం కూడా మీరు చాలా కష్టపడాలి. అది ఏంటో మీకు తెలియదు. కొంచెంమందికి జాబ్ చేసే వాళ్ళకి అదొక ప్రమోషన్, బిజినెస్ వాళ్ళకి ఒక కాంపిటీటర్ నుంచి ఇంకా ఎక్కువగా ఎస్టాబ్లిష్మెంట్ చేయటం, జాబ్ హోల్డర్కి నెక్స్ట్ ఇంక్రిమెంట్ శాలరీ, ఒక పొలిటీషియన్కి ఒక పదవి రావటం, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక ఇంకా హైయర్ పొజిషన్, హైయర్ క్యాడర్కి వెళ్ళటం, ఇలా ఎవరి కేటగిరీలో వాళ్ళకి మీకు రావాల్సిన పొజిషన్, హైయర్ పొజిషన్ అనేది ఈ ఫిబ్రవరి మంత్లో మీకు వచ్చే అవకాశం ఉంది. దాని గురించి మీరు చాలా కష్టపడాలి. కానీ మీరు ఎంత కష్టపడగలరో అంత కష్టం దానిలో పెట్టితే డెఫినెట్లీ అది మీకు వస్తుంది. దీంట్లో ఒకవేళ మీకు వచ్చింది, సక్సెస్ఫుల్గా మీకు పొజిషన్ వచ్చింది, దీనిలో మీరు చాలా జాగ్రత్తగా డిసిజన్స్ కూడా తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయాలి. ఏది గుడ్, ఏది బ్యాడ్, ఇది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అది మీకు మోర్ డెవలప్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్గా మీరు దాన్ని డీల్ చేస్తే డెఫినెట్లీ లాంగర్ టైమ్స్ మీరు ఇంకా మోర్ గ్రోత్ అనేది చూసే అవకాశం ఉంటుంది. అసలు మీకు ఈ జనవరి మంత్ ఆల్రెడీ జరిగిపోయిన జనవరి 2024 మంత్ ఎలా ఉందో చూద్దాం. అసలు ఏం జరిగింది జనవరి మంత్లో మీకు ఒకసారి చూద్దాం. ది ఫూల్, జడ్జిమెంట్, Seven of Swords, మీరు ఈ జనవరి మంత్లో మీకు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్, మీరు వేసిన రాంగ్ స్టెప్స్, దానివల్ల మీరు చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే మీరు చేసిన తెలిసి తెలియక చేసిన కొన్ని విషయాల వల్ల మీరు ఎంతోమందికి, లేదా ఒక్కరికో ఇద్దరికో, లేదా మీకు చాలా దగ్గర కావాల్సిన వాళ్ళు, లేదా మీ హైయర్ అఫీషియల్స్, లేదా మీ హైయర్ పొజిషన్లో ఉన్న పర్సన్కి, లేదా ఎవరికైనా మీరు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే సంజాయిషి చెప్పుకున్నారు మీరు,
అంటే వాళ్ళకి రీజన్స్ చెప్పటం, దాని గురించి జస్టిఫై చేయటం, ఇది ఎందుకు అయింది, దాని గురించి ఎందుకు చేసాం, తెలియక చేశారు మీరు, కానీ కంపల్సరీ మీరే దానికి బాధ్యత వహించారు. అంతేకాకుండా కొన్ని తప్పులు కూడా చేశారు మీరు మీ సెల్ఫిష్నెస్ కోసం. అంటే మీకు మంచి జరగాలి లేకపోతే మీకు బెనిఫిట్ అవుద్దని కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా తీసుకున్నారు ఈ జనవరి మంత్లో. సో కంపేర్ చేసుకుంటే ఈ ఫిబ్రవరి మంత్ మీకు చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. సో మీరు చేసిన మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకొని ఒక మంచి ప్లాన్, ఒక మంచి ఎగ్జిక్యూట్ చేస్తే డెఫినెట్లీ ఈ ఫిబ్రవరి మంత్ మీకు డెఫినెట్ సక్సెస్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖు అంటే 9th, 18th, 27th ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వారికి, ఈ తారీఖుల్లో పుట్టిన వారికి అసలు ఈ 2024 ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో చూద్దాం. Ten of Cups, Nine of Wands, Eight of Wands. చాలా పాజిటివ్గా ఉంది 2024 ఫిబ్రవరి మంత్ మీకు. లైక్ మీకు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ, ఎమోషనల్గా మీరు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు ఫ్యామిలీ పరంగా ఈ ఫిబ్రవరి 2024. అంతేకాకుండా మీరు మీ వర్క్లో, మీరు హౌస్ వైఫ్ అయితే మీరు ఇంట్లో చేసే వర్క్, ఒకవేళ మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీరు చేసే బిజినెస్, జాబ్ హోల్డర్ అయితే మీరు వర్క్ చేసే మీ ఆఫీస్, కంప్లీట్ మీ కేటగిరీస్లో 9th, 18th, 27th ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టినవారు మీ కేటగిరీస్లో మీరు చేసే వర్క్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ డిస్టర్బెన్స్ని కూడా చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకొని మీరు దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు 100% సక్సెస్ అనేది చూస్తారు. దీనివల్ల మీకు మోర్ వర్క్ ఆప్షన్స్ వస్తాయి. అంటే మీరు ఒక వర్క్ ఇచ్చారు, మీకు ఒక టాస్క్ ఇచ్చారు, దాన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దీన్ని బట్టి మీకు మోర్ వర్క్స్ వస్తాయి, ఇంకా ఎక్కువగా మీకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఫిబ్రవరి మంత్ ఆల్రెడీ మీరు చేసిన వర్క్స్ వల్ల, మీరు కంప్లీట్ చేసిన వెరీ సక్సెస్ఫుల్ టాస్క్స్ వల్ల మీకు మోర్ ఆప్షన్స్, మోర్ ఆపర్చునిటీస్, వెరీ పాజిటివ్గా వర్క్ పరంగా, మీరు చేసే వర్క్ పరంగా మీకు మోర్ ఆప్షన్స్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి. చాలా పాజిటివ్గా ఉంది మీకు. అసలు మీకు ఈ జనవరి మంత్, లైక్ ప్రీవియస్లీ లాస్ట్ మంత్ జనవరి 2024 అసలు ఎలా ఉంది, ఏం జరిగింది ఒకసారి చూద్దాం. Queen of Swords, King of Pentacles, The Empress. వావ్, చాలా లగ్జరీగా మీ జనవరి మంత్ అనేది నడిచింది, చాలా పాజిటివ్గా ఉంది. కానీ కొద్దిగా స్ట్రెస్కి అయితే మీరు గురయ్యారు ఈ జనవరి మంత్లో. కానీ చాలా పాష్గా, వెరీ రిచ్ లైఫ్, వెరీ లగ్జరీగా మీ ఈ జనవరి మంత్ అయితే జరిగింది. చాలా పాజిటివ్గా మీరు ఎంజాయ్ చేశారు. అంటే ఒక పొజిషన్లో, ఒక హైయర్ క్యాడర్లో ఉన్నప్పుడు అది ఎంజాయ్మెంట్ అనకూడదు, అది మీ వే ఆఫ్ లైఫ్ స్టైలే. చాలా పాష్గా మీరు చాలా హ్యాపీగా, చాలా హైయర్ స్టాండర్డ్స్లో మీ లైఫ్ అనేది ఈ జనవరి 2024లో అయ్యింది. బాగా వెరీ హ్యాపీ ఫర్ యూ. ఫిమేల్స్ ఎక్కువగా, మీరే ఎక్కువ, మేల్ అండ్ ఫీమేల్ బోత్ చాలా పాజిటివ్గా మీరు ఈ జనవరి మంత్లో మీరు పర్ఫామ్ చేశారు. ఫిమేల్స్ అయితే కంప్లీట్ వర్క్ అంతా వాళ్ళే, అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవ్వచ్చు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, లేదా ఒక హైయర్ క్యాడర్లో ఉన్నవాళ్ళు ఫిమేల్స్ ఉన్నారు ఎక్కువగా ఈ 9th and 18, 27 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినవారు. మేల్స్ కూడా చాలా లగ్జరీ అండ్ వెరీ రిచ్ అండ్ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నవాళ్ళు, ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఒక పవర్ని హోల్డ్ చేసేవాళ్ళు ఉన్నారు మేల్స్ కూడా. చాలామంది ఫిమేల్స్ ప్రెగ్నెంట్ కూడా అయ్యారు ఈ జనవరి మంత్. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ.
సో చాలా పాజిటివ్గా మీ జనవరి మంత్ ఉంది. అంతేకాకుండా ఈ ఫిబ్రవరి మంత్ ఇప్పుడు మీకు ఓవరాల్గా వర్క్ బేస్డ్గా ఉండబోతుంది ఫిబ్రవరి మంత్. సో మీరు చాలా జాగ్రత్తగా పర్ఫామ్ చేయండి. డెఫినెట్లీ ఈ సక్సెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు దాకా మీ డేట్ ఆఫ్ బర్త్స్ యూస్ చేసుకొని మీకు ఓవరాల్గా మెయిన్ పాయింట్స్ ఈ ఫిబ్రవరి మంత్లో ఏం జరగబోతుందో తెలుసుకున్నాం. మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి, మీ పర్సనల్ లైఫ్లో పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్గా కొన్ని డీటెయిల్గా కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేని ఇలాంటి అన్ని రకాలుగా మీకు కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి. దానికి సమాధానం కావాలి. దానికి కావాలంటే తారా గైడెన్స్ మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. టారో రీడింగ్ ద్వారా నన్ను మీరు అప్రోచ్ అయితే టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ ఆన్సర్స్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. సో మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది తారా గైడెన్స్ ద్వారా మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ.